బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ గీతం జనగణమన స్థాయిలో వందే మిత్ర గేయానికి కూడా చట్టపరమైన రక్షణలు కల్పించే దిశగా కేంద్రం కీలక అడుగులు వేస్తుంది. హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇవాళ రాజ్యసభలో వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టారు. వందే మాతరం గేయం ఆలాపనను కావాలని అడ్డుకున్న, గేయం ఆలాపన జరుగుతున్న సమయంలో ఇబ్బందులు కలిగించిన నేరం పరిగణించేలా కేంద్రం తాజాగా బిల్లులో మార్పులు ప్రతిపాదించింది. అయితే ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ సోమవారానికి వాయిదా పడింది. జాతీయ గీతం జనగణమన స్థాయిలో వందే మాతర గేయానికి చట్టపరమైన రక్షణలు కల్పించే దిశగా కేంద్రం కీలక అడుగులు వేసింది. హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇవాళ సభలో వందే మాతర బిల్లును ప్రవేశపెట్టారు. వందే మాతరం గేయం ఆలాపన కావాలని అడ్డుకున్న, గేయం ఆలాపన జరుగుతున్న సమయంలో ఇబ్బందులు కలిగించిన నేరంగా పరిగణించేలా కేంద్రం తాజాగా బిల్లులో మార్పులు ప్రతిపాదించింది. అయితే ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ సోమవారానికి వాయిదా పడింది. To move for leave to introduce the prevention of national honor. माननीय गृह मंत्री की ओर से मैं प्रस्ताव करता हूं कि राष्ट्र गौरव अपमान निवारण अधिनियम 1971 का संशोधन करने के लिए विधेयक को पुनर्स्थापित करने की अनुमति दी जाए. Thank you. Nityanand Rai to move for leave to introduce the prevention of national honor. माननीय गृह मंत्री బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు మధ్య జరిగిన కీలక చర్చలు ముగిశాయి. సుమారు గంటన్నరకు పైగా సాగిన ఈ భేటీలో నీట్ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో నెలకొన్న పలు లోపాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరవ్వగా సిపిజేపీ తరపున సీనియర్ ప్రతినిధి సౌరవ్ దాస్ నాయకత్వంలోని బృందం పాల్గొన్నారు. ఈ మేరకు సిజేపీ తరపున కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వక ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సందర్భంగా 3 డిమాండ్లను కేంద్ర మంత్రుల ముందు ఉంచామని సిజేపీ తెలిపింది. 3 2 డిమాండ్లకు కేంద్రం పాజిటివ్గా ఉందని పేర్కొంది. రేపు మరోసారి కేంద్రంతో చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. हमारी बातचीत हो. आज हम लोग यहाँ पे आए बातचीत हम लोगों ने जेपी नड्डा जी इनके साथ जो मिनिस्टर जितेंद्र सिंह जी उनके सामने हमारे धर्मेंद्र प्रधान जी का इस्तीफा नॉन नेगोशिएबल है और या तो धर्मेंद्र प्रधान जी का उनको निकालना. नंबर 2, 1 करोड़ का कॉम्पनसेशन जो फैमिलीज है जिनके बच्चे नीट एस्पिरेंट्स के सिस्टम नीचे कर लो वजह से उन्होंने सुसाइड इसको नीचे करो उनके लिए 1 करोड़ का कॉम्पनसेशन. एंड नंबर 3 जो FIR फाइल हुए हैं हमारे जानकारी के हिसाब से FIR फाइल हुए हैं कॉपी हम
కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బళ్ళారి గుంతకల్ మధ్య అదనంగా 2 రైల్వే లైన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లుగా చెప్పారు. 46 కిలోమీటర్ల మేర 3-4 రైల్వే లైన్ల నిర్మాణం చేపడతామన్నారు. వీటితో ఏపీ, కర్ణాటకకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఈ లైన్లో వేదవతి నదిపై పెద్ద వంతెన నిర్మిస్తున్నామన్నారు. బళ్ళారి గుంతకల్ లైన్లు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని, ఈ మార్గంలో 7 మేజర్, 1 మెగా బ్రిడ్జి నిర్మిస్తామని వివరించారు. అలాగే భవ్య రసాయన స్కీమ్కి ఆమోదం తెలిపింది. अप्रूवल हुआ है गुंतकल से बेल्लारी 3rd and 4th लाइन और आंध्रा को जोड़ने वाली लाइन बेसिकली गुंतकल से बेल्लारी से होसपेट, होसपेट से हुबली और हुबली से आगे अंकोला की तरफ. अगर इस रूट को देखें, दिस इज वन ऑफ द मोस्ट इंपॉर्टेंट इकोनॉमिक कॉरिडोर्स. देयर आर स्टील प्लांट्स, देयर आर पावर प्लांट्स, देयर आर सीमेंट प्लांट्स. एक मेजर इकोनॉमिक एक्टिविटी इस एरिया में होती है. दैट्स व्हाई इफ यू रिकॉल कुछ ही महीनों पहले एक कैबिनेट का अप्रूवल हुआ था फ्रॉम बेल्लारी टू होसपेट 3rd and 4th लाइन. आज अप्रूवल हुआ है गुंतकल से बेल्लारी 3rd and 4th लाइन और उसके आगे फिर होसपेट से हुबली 3rd and 4th लाइन का ऑलरेडी डीपीआर अंडर प्रिपरेशन है. यानी गुंतकल से लेके ऑल द वे टू हुबली एंड बियॉन्ड दैट हुबली से अंकोला की न्यू लाइन, ये करने से नॉर्थ कर्नाटका का एक कंप्लीट इकोनॉमिक कॉरिडोर बनता है. यही इस प्रोजेक्ट की सबसे बड़ी इंपॉर्टेंस है. आज ये प्रोजेक्ट अप्रूव हुआ. बहुत बड़ा प्रोजेक्ट है, 46 किलोमीटर्स का, 1264 करोड़ रुपीस का इन्वेस्टमेंट इसमें आएगा. कर्नाटक, आंध्र प्रदेश दोनों को जोड़ेगा. ये एक बड़ा मेजर ब्रिज है वेदावती रिवर पे और उसके अलावा
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనావాసాల పరిధిలోనే పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా వారి పని ప్రదేశాలకు దగ్గరలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్ వేదికగా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఇళ్ల నిర్మాణాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి దశలో క్యూర్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 11 లక్షల వ్యయమయ్యే ప్రతి ప్లాట్కు ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఓఆర్ఆర్లో లోపల నిరుపయోగ ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. జనావాసాల పరిధిలోని పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా వారి పని ప్రదేశాలకు దగ్గరలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్ వేదికగా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఇళ్ల నిర్మాణాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలి దశలో క్యూర్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 11 లక్షల వ్యయమయ్యే ప్రతి ప్లాట్కు ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ఓఆర్ఆర్ లోపల నిరుపయోగ ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతుంది. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం వద్ద గీతం కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆశ్రిత అనే విద్యార్థిని కనిపించకుండా పోయింది. హైదరాబాద్లోని హైదర్ నగర్కు చెందిన ఆశ్రిత కళాశాల హాస్టల్లోనే ఉంటూ చదువుకుంటుంది. అయితే గత 2 రోజులుగా విద్యార్థినికి కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుండగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో వారికి అనుమానం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు నేరుగా హాస్టల్కు వచ్చి విచారించారు. బుధవారం సాయంత్రం హాస్టల్ నుండి ఔటింగ్కు వెళ్లిన ఆశ్రిత తిరిగి రాలేదని హాస్టల్ నిర్వాహకులు తెలిపారు. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి వెంటనే పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పటాన్చెరు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 1995-96 కాలంలోనే పిల్లలను బాగా చదివించాలని తాము పిలుపునిచ్చామని, అందుకే నేడు ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యధిక తలసరి ఆదాయం గడిస్తున్నది మన తెలుగు జాతేనని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పిల్లలే అతిపెద్ద ఆస్తి అని, వారిని భారంగా కాకుండా ఆదాయ వనరుగా మార్చేలా తీర్చిదిద్దామని అన్నారు. తల్లికి వందనం పథకం కింద ఎంతోమంది పిల్లలున్నా ప్రభుత్వం సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు. మీరు పిల్లల్ని బాగా చదివించండి. మీరు పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మీరు సంపాదించేదానికంటే 100 రెట్లకు సంపాదించే తెలివితేటలు వస్తాయని ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. ఆ రోజు ప్రారంభించిన ఐటీ కానీ చదువు మీద పెట్టిన శ్రద్ధ ఈరోజు మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళారు. ఏ దేశానికి పోయినా అందరికంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే ఏకైక జాతి తెలుగు జాతి అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. మీరు అమెరికాకి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, ఆఫ్రికాకి వెళ్ళండి, మీరు పిల్లల్ని బాగా
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దేశంలో విద్యార్థుల ఆందోళనలు, రాష్ట్రంలో రైతుల కష్టాల దృష్ట్యా ఆర్భాటాలకు పోకుండా సాదాసీదాగా వేడుకలు జరుపుకోవాలని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకే ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లుగా నాయకులు తెలిపారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు మా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి విజిగౌడ్ గారు మరియు జడ్పీ చైర్మన్ గారు, నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులు మరియు యువకులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు శుభదినం. ఎందుకనంటే తెలంగాణ జాతి గర్వించదగ్గ ధైర్యశైలి అయినటువంటి కేటీఆర్ గారు జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆశిస్తున్నాం. ఓకే, మళ్ళీ కేటీఆర్ గారు ఆడంబరాలద్దు. ఎందుకంటే రైతులకు సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా యువకులకు సమస్యలు ఉన్నాయి, అట్టడుగు బలహీన వర్గాలకు సమస్యలు ఉన్నాయి. తర్వాత దేశంలోనే ప్రధానమైనటువంటి దేశ క్యాపిటల్ సిటీలో విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో మరి బర్త్డేను కేకులు కానీ ఫ్లెక్సీలు కానీ ఇటువంటి అన్నీ కూడా లేకుండా మనం చేసుకుందామని చెప్పి ఒక పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ఈరోజు రక్తదాన శిబిరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరి అభిలాష్ యువ నాయకుడు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా సెంట్రల్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. నీట్ నిర్వహణలో పారదర్శకత ఉండాలని, లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సిబిఐతో సమగ్ర దర్యాప్తు జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. వంద మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న విషయం ఈ యొక్క దేశానికి విదితమే. దానితో పాటు నేడు ఈ దేశ ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేటువంటి నీట్ అర్హత పరీక్షలో కుంభకోణాలకు పాల్పడి దాదాపు 26 మంది విద్యార్థుల పాలనను పనికొన్నటువంటి విషయం కూడా ఈ నేటి భారతదేశం చూస్తూ ఉన్నది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా తమ యొక్క బాధ్యతను నిర్వర్తించకుండా కేవలం తమ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన, విద్యార్థులపైన, లేదంటే వారి గురించి మాట్లాడినటువంటి వాళ్ళపైన దేశద్రోహం ముద్ర వేస్తూ వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప తమ యొక్క తప్పును ఒప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేనగా కల్వకుంట్ల కవితక్క గారిని చార్జ్ చేస్తూ వాళ్ళని మొత్తం రక్తం వచ్చేటట్టు కొట్టి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు మోపుతా ఉన్నారు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో 2018లో మరి ఎన్టీఏను స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో లీకేజీలు అయినాయి. 2024లో యూజీసీ నెట్ పరీక్ష మొత్తం రద్దు చేసిర్రు లీక్ అయిందని. తర్వాత 2026లో సోషియాలజీ పేపర్ కూడా రద్దయింది. సోషియాలజీ పేపర్ కూడా లీక్ అయిందని రద్దు చేసిర్రు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున నీట్ పేపర్ కూడా లీక్ అయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉన్నది. వాళ్ళు శాంతియుతంగా మరి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా దీక్ష చేస్తా.
నీట్ పేపర్ లీకేజీ ఘటనపై నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ సమావేశం నిర్వహించారు. కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో పేపర్ లీకేజీల పేరుతో ఆడుకోవటం అత్యంత దారుణమని, ఇది వారిపై మానసిక ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు క్రూరంగా లాఠీచార్జి చేయడానికి ఖండించారు. అంబేద్కర్ మార్గంలో నడుస్తున్న విద్యావంతులైన నాయకులు ప్రోత్సహించాలని, విద్యార్థులు రాజకీయ శక్తుల ఉచ్చులో పడి కేసుల పాలు కావద్దని హితవు పలికారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వారి యొక్క పరీక్షా విధానం పైన సామాజిక బాధ్యత కలిగినటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా గలం విప్పాల్సిన అవసరం వచ్చింది. ఈ మధ్య జరిగినటువంటి 2026 నీట్ ఎగ్జామ్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. 1,36,000 ఉన్నటువంటి సీట్లు, ఏవైతే మెడికల్ సీట్లు ఉన్నాయో, ఇంతకు ముందు 2010 కంటే ముందు రాష్ట్రాలు ఎంసెట్ లో ప్రధానంగా ఏర్పాటు చేసుకుని దాన్ని పిల్లలకు అలొకేట్ చేసేటువంటి విధానం ఉండేది. 2010 తర్వాత నీట్ అనేది సెంట్రలైజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కంపల్సరీగా రాస్తూ ఆ వచ్చిన ప్రశ్న పత్రాన్ని ఆల్ ఇండియా ర్యాంక్స్ కింద విభాగం విభజించి వారికి వచ్చిన ర్యాంక్స్ ప్రకారం వాళ్ళకు అనుకూలమైన ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు చేరేవారు. కానీ ఈ ఎగ్జామ్ జరిగే 42 రోజుల ముందు మహారాష్ట్రలోని నాసిక్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం దేశం మొత్తాన్ని కదిలించింది. అలాగే రాజస్థాన్లో జరిగినటువంటి ఇదే రకమైనటువంటి ఇంకొక నీట్ లీకేజ్ ఏదైతే ఉందో, ఈ 2 రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితిని భారతదేశం అంతటా ఈరోజు భారతవాణి మొత్తం. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వల్ల పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు స్పష్టత వస్తుందన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్న మంత్రి నారాయణ లోకేష్కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంటే ఈరోజు మెను 3 ఎక్స్ట్రా ఇచ్చారు. రోజైతే 3 ఉంటుంది. ఈరోజు మెను అందరికీ నమస్కారం. ఈ రోజున మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జరగడం జరుగుతుంది. ఈ రోజున మా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం అచ్చంపేటలో జడ్పీ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్లో దాదాపు 650 మంది స్ట్రెంత్ ఉండడం జరిగింది. వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించడం జరిగింది. అట్లానే మా పెదకూరపాడు నియోజకవర్గంలో సుమారుగా 39,000 మందికి 51 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజు పిల్లలకు అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు అందజేయడం జరిగింది. గతంలో కూడా ఈ పథకాన్ని ట్రాన్స్పరెంట్గా అమలు చేయడం, ఈ ఇయర్ కూడా పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థులకి కూడా డ్రెస్సులు, షూస్, అట్లానే బుక్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే గేమ్స్ ఆడుకోవడానికి కూడా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఆ గేమ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, ల్యాబ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ కూడా అన్ని ఏర్పాట్లు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. కార్పొరేట్ విద్యకి ధీటుగా గవర్నమెంట్ సంబంధించిన విద్యా పాఠశాలల్లో కూడా అటువంటి
ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో పాటుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న వారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు విద్యాభ్యాసం, పాఠశాలలో మౌలిక వసతులు, పిల్లల సమగ్ర వికాసంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీట్ అని కాన్సెప్ట్తో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు ప్రత్యేకంగా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్ట్ అయితే స్కూల్లో ఏం జరుగుతున్నాయి, ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారో, స్టూడెంట్స్ యొక్క అవగాహన ఏ విధంగా ఉంది ఆ విషయం మీద ప్రత్యేకంగా గతంలో ఇప్పుడు చూసిన పేరెంట్స్కి టీచర్స్కి ఎప్పుడైతే ఇంటరాక్షన్ ఉంటుందో పిల్లల్లో కూడా అనేక విషయాలైనా మధ్యలో మానివేసినా చదువుతున్నా ఏ విధంగా ఫాలో అవుతున్నారు అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి పీటీఎం పెట్టారు. ప్రత్యేకంగా పేరెంట్ టీచర్ మీటింగ్ మీకు చాలా ఉపయోగపడతా ఉంది. చాలా మంది కూడా మరి నిజంగా ప్రత్యేకంగా ఈ బాయ్స్ హై స్కూల్ జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, డిఏఓ ఉన్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్ అన్ని విధాల ల్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా వొకేషనల్ కోర్స్ కావచ్చు, అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా పూర్తి నాలెడ్జ్తో బయటికి వెళ్ళినా సరే వాళ్ళ కాళ్ళ మీద డిఫెండ్ అయ్యే విధంగా ప్రభుత్వ పాఠశాల కంటిన్యూ చేస్తాను. ఇదే విధంగా పీటీఎం ఈరోజు ఎవరైతే టీచర్స్ పేరెంట్స్ పాల్గొన్నారో పేరెంట్స్ కూడా టీచర్లతో పూర్తిగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క మనోభావాలేంటి దాంట్లో చేర్పు మార్పు కాంపిటీషన్స్ కూడా పెట్టి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎలాగైతే స్కూల్లో ఆడుకుంటారో, పిల్లలు ఎలాగైతే సరదాగా స్కూల్లో ఉంటారో అదే టైప్ వాళ్ళని కూడా ఒక రోజు ఆ బాల్యానికి తీసుకురావడానికి వాళ్ళతో టగ్ ఆఫ్ వార్ చేసి తిరుపతి జిల్లాలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు మద్దతుగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ డిమాండ్ల సాధన కోసం విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యారంగానికి సంబంధించిన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. నిరసన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థల కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు శాంతియుతంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తుంటే నిరక్షరాస్యంగా విద్యార్థులు అనేటువంటి భేదం చూడకుండా, ఈరోజు విద్యార్థినులను చూడకుండా చిత్రహీనంగా రౌడీల ముసుగులో పోలీసులు కొట్టడం జరిగింది. అయ్యా ఎందుకు కొడుతున్నారు? శాంతియుతంగా దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై ఎవరైతే పేపర్ లీకేజీ కారణమయ్యారో వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉంటే విద్యార్థి సంఘాలపైన, విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడం, అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం నిజంగా హేమమైన చర్య. అందుకు గాను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా 24వ తేదీ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల బంద్కు పిలుపునిచ్చాం. ఎవరైతే నీట్ పేపర్ లీకేజ్కి కారణమయ్యారో ధర్మేంద్ర ప్రధాన్ నీకే చెప్తున్నా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నువ్వు 3వసారి ఛార్జ్ తీసుకున్నటువంటి టైంలో నీ తరుణంలోనే 89 సార్లు నీట్ పేపర్ లీకేజీ జరిగింది. అయ్యా పేద విద్యార్థులు చదువుకోవాలంటే కేవలం అగ్రవర్ణాలు, ధనిక కులాల వాళ్ళే చదువుకోవాలి. నీట్ ఎగ్జామ్ని ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ వాళ్ళకి అప్పగిచ్చి అప్పట్లో ఎలాగైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనేసి అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలుపుకోవడం జరిగింది. దాదాపు మే 3వ తేదీనటువంటి నీట్ ఎగ్జామ్ లీక్ అవడం జరిగింది. దాని తర్వాత మేలోనే దాదాపు 4 ఎగ్జామ్స్ లీక్ అయ్యాయి. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది విద్యార్థులు నీట్ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. దీనిలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల్లో ఇండియా కూటమి పార్టీలు, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐలు పలు ప్రజా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. పిలుపునిచ్చిన విద్యాసంస్థల బంద్కు స్థానికంగా పూర్తి మద్దతు లభించింది. పాఠశాలలో, కళాశాలను మూయించేసిన నిరసనకారులు అనంతరం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తక్షణమే విధానాన్ని రద్దు చేసి మెరిట్ ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన మంత్రిత్వ శాఖలో బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 150 పరీక్షా పత్రాలు లీక్ అయినాయి. ఇటీవల కాలంలో నీట్ పరీక్షలు రాసిన విద్యార్థులు పేపర్ లీక్ అయినాయి. ఆ పేపర్లు పరీక్షా హాల్లోకి వెళ్ళి బయటకు రాగానే మొత్తం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో ప్రత్యక్షమైనవి. అంతేకాదు ఐఏఎస్, ఇతర సివిల్స్ రాసే అనేక మంది విద్యార్థులు కూడా అంతకుముందు కూడా ఇదే పరిస్థితి దాపురిచ్చింది.
ఎంతోమంది పేద విద్యార్థులు కష్టపడి చదువు తమ భవిష్యత్తు అని చెప్పేసి చదువుకుంటే చదువును దొంగలెత్తుకెళ్ళరు కాబట్టి మేధస్సు గొప్ప వరమని ఆస్తి అని చెప్పేసి అనేక మంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వం తీసుకొని చదువు మీద ప్రాధాన్యత ఇచ్చేసి అనేక మంది పేద విద్యార్థులు చదువుకుంటూ ఉంటే ఈరోజు చదువుకు కూడా దొంగల పడిన పరిస్థితి ఉంటా ఉంది. చదువుకునే విద్యార్థులు పరీక్ష హాల్లోకి వెళ్ళి బయటికి రాగానే ఎంతో సంవత్సరాలు తరబడి వాళ్ళు ఫీజులు కట్టి ఇప్పుడున్న మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం ప్రైవేట్ విద్యా సంస్థలు, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చదువుకున్న తర్వాత బయటకు వచ్చి ఎగ్జామ్ రాస్తే పరీక్షగా సంబంధం లేని వ్యక్తులు, ఎక్కడ చదువుకునే వ్యక్తులు వాళ్ళ చేతిలో పేపర్ వాట్సాప్ రూపంలో వెళ్తే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని విరవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ డే 4.0 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 2026 ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థిని లీలా వెంకటదుర్గ కామేశ్వరి 590 మార్కులతో మండలంలోనే మొదటి స్థానంలో నిలిచిందని హెచ్ఎం జనార్దన్ రావు తెలిపారు. ఇద్దరు విద్యార్థులు IIIT సీట్లు సాధించారని గర్వంగా ప్రకటించారు. నాణ్యమైన విద్యతో పాటు పాఠశాల డైరీ, ఐడెంటిటీ కార్డులు, రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. అక్కడ మార్క్స్ తోటి ఇక్కడ మన విరవ గ్రామంలో ఉన్న మన హై స్కూల్ తోటి పోలిస్తే ఇక్కడ వచ్చిన మార్కులను బట్టి మా పాపను తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మెరుగుపరిచారు. అంతేకాకుండా ప్రత్యేకించి ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా డైరీలు ఉండాలని చెప్పేసి హెచ్ఎంగా ఆలోచించి డైరీలు ఇవ్వడం జరిగిందండి. వాటితో పాటు ఐడి కార్డ్స్ కూడా స్టాఫే ప్రత్యేకంగా అమౌంట్ వేసుకునండి వాళ్ళు ఐడి కార్డ్స్ తల్లిదండ్రులు మరియు అతిథులు గ్రామం నుంచి రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా జరిపించారండి. మా పాఠశాల గత సంవత్సర ఫలితాలను చూస్తే మరి 590 మార్కులతో మండలంలో ప్రథమ స్థానంలో నిలబడడం జరిగిందండి. అలాగే 500 దాటి మార్కులు సుమారు. ఫుడ్ కూడా చాలా బాగా పెడుతున్నారు ఇక్కడ. మా చిన్నబాబు ప్రైవేట్ స్కూల్లో చదివాడండి మొన్నటి వరకుని. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసామండి. క్రమశిక్షణ చదువుని చూసి మా చిన్నబాబు కూడా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని గోరక్షకులు అడ్డుకున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ నగరానికి వాహనంలో తరలిస్తున్న 15 గోవులను గోరక్షకులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ గోవులను వాహనాన్ని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న గోవుల తరలింపు చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడ ఆల్రెడీ అది బట్ట ఇప్పేసి డోర్ తీసుకుండే మా